వీకెండ్ కి మంచి స్పాట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలలో అంటే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాలంటే పెట్రోల్ బదులు డీజిల్ నింపారు. ప్రభాస్ డార్లింగ్ అంటే అంతమంది చూశారు, నేను డార్లింగ్ అంటే ఎవరు చూడట్లేదు ఎందుకో. సూపర్ అండి. ఇంకా తినలే అప్పుడే సూపర్. డార్లింగ్స్ చూడండి, కార్లో పోయి మొత్తం ఎత్తేసుకొచ్చుకుంది. బాబా అసలు వ్యూ చూడండి. హై, గుడ్ మార్నింగ్. హాయ్ డార్లింగ్స్, నమస్తే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో టైం 5:15 అవుతుంది. సారీ, వాచ్ పెట్టుకో మళ్ళీ ఫోన్ చూస్తున్నా. అదేంటో ప్రతి ఒక్కరు అంతే, వాచ్ ఉంటుంది కానీ టైం అడిగితే వెంటనే ఫోన్లో చూడాలనిపిస్తుంది, అలవాటు అయిపోయింది అట్లా. ఎనీవే, సో ఇంత పొద్దున్నే ఎందుకు లేచినాం అంటే వీఆర్ గోయింగ్ ఫర్ వీకెండ్ ట్రిప్. అంటే ఐ మీన్ జస్ట్ అలా ఒక సాటర్డే ఎస్కేప్ కోసం అయితే ప్లాన్ చేసినాం. రెడీ అయిపోయినా ఇక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వెళ్ళిపోవాలి. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, కొండల మధ్యలో బ్యూటిఫుల్ స్పాట్ అసలుకి. ఎనీవే మీకు చూపిస్తా కదా ఎలా ఉంటుందో ఏంటో. ఒక వీకెండ్ కి మంచి స్పాట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలలో అంటే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాలంటే. ఎనీవే ఇక లేట్ చేయొద్దు, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ మనము చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఫ్రెండ్స్ అందరం కార్లో వెళ్తున్నాం. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. డార్లింగ్స్ ఒక స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఈడ ఫ్రెండ్ గారిని ఎక్కించుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ గచ్చిబౌలి నుంచి మణికొండ నుంచి తుర్కంజల్కి పోవాలి. ఇప్పుడు మేము స్టార్ట్ కావాలి అంటే ఫుల్ హెడేక్. పొద్దున్న లేచి అంత ఎర్లీ మార్నింగ్ నైట్ 1:30కి అనుకున్నా. నిన్న వర్షంలో దర్శన ఫుల్ చలి పెడుతుంది, నిద్ర రాలే. నైట్ మధ్యాహ్నం అనుకునేదానా, ఇక 1:30 అయింది పడుకునేసరికి. పొద్దున ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచిన. సో కొద్దిగా నిద్రకి హెడేక్ లాగా అనిపిస్తుంది. దావలేడన్నా ఒక ఛాయ్ తాగితే సెట్ అయిపోతుంది. అది అప్పుడు గుడ్ మార్నింగ్ డార్లింగ్స్, వచ్చేసినాం. వీఆర్ రెడీ. గంట పట్టి దాని నుంచి వచ్చేదానికి అప్పుడెప్పుడు ఆడ స్టార్ట్ అయినాం. డార్లింగ్స్ ఇప్పుడే పెట్రోల్ కొట్టినీకి ఆపినాం. పెట్రోల్ కొట్టించుకొని ఒకటేసారి స్టార్ట్ అయిపోవాలి. 7:52 అవుతుంది. పెట్రోల్ పంపు చూస్తే నాకు గుర్తొచ్చేది ఒకటే, ఒకసారి వేరే చోటుకి పోయినప్పుడు పెట్రోల్ బదులు డీజిల్ నింపారు. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది, అసలు ప్లెజెంట్గా ఉంది. చూడండి, పోదామా? ఓకే డార్లింగ్స్, పోదాం పండి. మరి ప్రభాస్ డార్లింగ్ అంటే అంతమంది చూశారు, నేను డార్లింగ్ అంటే ఎవరు చూడట్లేదు ఎందుకో. టిఫిన్కి అయితే ఆపినాం. టిఫిన్ తినేసి ఐ విల్ గో విత్ దోశ. ఏ మాది అన్ని అవులా ఏం పడవు, మొత్తం పాకెట్ తెలుబా దేవులో పెట్టుకొని పోవాలని అంతే. మరి నేను తీసేటప్పుడు తింటా, నాకు కూడా ప్లేట్ లో దోశ తింటా. పూరి చెప్పిండు వీడు. అవురా, పూరి తింటే వీడు పానమంతా బొండా మీదనే ఉంది కానీ సూపర్ అండి. ఇంకా తినలే అప్పుడే సూపర్. లాస్ట్ టైం లాగా నీళ్ళు గల ఈసారి బాగుంది. అయితే ఆల్రెడీ కాచందియా. ఓ పక్క టిఫిన్, హైవే రోడ్డు పక్కనే ఎదురుగానే కెఫే. మంచి సెటప్ చేసుకున్నారు వీళ్ళు కూడా, నీట్ గా బాగా సెట్ అయిపోతుంది ఈజీగా. అన్ని కన్వీనియన్స్ లో ఉంటాయి. అసలు ఇంత దూరం వచ్చినాం కార్లో వచ్చిందన వచ్చినట్టే లేదు తెలుసా అసలుకి. అలా ఇంత దూరం వచ్చినా కూడా లాస్ట్ టైం బండ్లలో వచ్చినప్పుడు అయితే ఎంత సేఫ్ పట్టిందంటే అంత సేఫ్ పట్టింది. ఈ కెఫేలో మంచి వ్యాపారం. జస్ట్ ఇట్లా 4 కుర్చీలు ఊరి బయట టెంట్ లాగా వేస్తారు, సెట్ సూపర్ ఉంటుంది అసలుకి. డార్లింగ్స్ చూడండి, కార్లో పోయి మొత్తం ఎత్తేసుకొచ్చుకుంది. పైకి మొత్తం కార్లలోకి ఎక్కితే మొత్తం పైకి ఎక్కి అది చూడ. ఓయ్యమ్మ పానా దూరే. 2x పోతుంది. రీచ్ అయిపోయినాం. కొండలు ఫుల్ పచ్చగా అయిపోయినాయి, వానలు పడినాయి కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం ఎండిపోయినాయి, ఏం లేవు. ఇప్పుడు మొత్తం పచ్చగా అయిపోయినాయి. పోదాం పదండి. పైన ఉంటుంది ఆడ కనపడుతుంది కదా, రేకులు కనబడుతున్నాయో లేదో. ఈ కింది నుంచి అది ఆ వెహికల్లో పోవాలా. కారు పంపిస్తారనుకుంటే పంపించట్లేదు, మొత్తం కోతులు చూడండి కార్ల మీద ఎక్కి. ఆడైతే దూరిపోయింది లోపలికి. వ్యాన్ అయితే వెళ్ళిపోయింది పైకి. ఇంకా మనం అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. వన్స్ అది వచ్చిన తర్వాత మళ్ళీ పైకి పోవాలి. పంచలింగాల స్వామి దేవాలయం. టెంపుల్ వచ్చేసి ఉమామహేశ్వరం టెంపుల్. ఇది ఇంతకుముందు చూసే ఉంటారు ఆల్రెడీ, పాత వీడియోలు. శ్రీశైలంలో అయితే కొద్దిగా ఉంటుంది. ఈరోజు శ్రీశైలంకి అయితే వెళ్ళలేదు కానీ ఓన్లీ ఈ టెంపుల్కి మాత్రమే వచ్చినాం. చూడండి ఎంత పచ్చగా కొండలు, ఏమన్నా ఉంది అసలు కొండల మధ్యలో. వచ్చింది బస్సు వచ్చింది, ఇంకా మనం పోదాం.
ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రయాణికుల ప్రాంగణం. డార్లింగ్స్ వీఆర్ హియర్. వచ్చేసినాం. జస్ట్ ఒక 5 minutes కింది నుంచి పై వరకు వచ్చేస్తాం. ఇప్పుడు వానాకాలంలో వచ్చినాం కదా, మొత్తం పచ్చగా ఉన్నాయి. కొబ్బరికాయ తీసుకున్నాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదండి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత విల్ డిస్కస్, మాట్లాడుకున్నాం. కోతులు ఎప్పుడెప్పుడు కొబ్బరి ఇచ్చిన అట్టుకొని ఎత్తుకోపోయింది, ఇటు ఇచ్చిన అటు ఎత్తుకోపోయింది. అయిపోయింది. నల్లింగ్ దర్శనం అయిపోయింది. ప్రసాదం తింటున్నాం. చాలా మంచిగా జరిగింది. జనాలు లేకోకుండా సూపర్. బయటకు వచ్చినా కొబ్బరి చిప్ప తీసుకొని కోతులు వచ్చినాయి, లట్టకొని ఎత్తుకోపోయినాయి. ఇంకా బాబా అసలు వ్యూ చూడండి, మొత్తం పచ్చగా ఉంది. నిత్య అన్నదాన సత్రం ఇది. ఎప్పుడు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఏడ కోతులు తీసుకొని పోతాయి, ఇది ప్రసాదం అనుకొని చేతులు అంత రవ్వు అంటే ఎత్తుకొని పోతుంది అని అది భయం ఒకటి. కొండలలోంచి నీరు ఊరి ఊరి ఊటలాగా మొత్తం కిందికి వస్తూ ఉంటుంది సన్నగా. గౌరీధార అంటే దీని పేరు. ఇదంతా మొత్తం అన్నదాన సత్రం ఏరియానే. ఫుడ్ పెడతా ఉంటారు. నిత్యం అన్నదానం చేస్తా, ఆడ వంటలు చేస్తూ ఉంటారు. చూపిస్తూ ఉండండి. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మా కోతులు కిందేసేదానికి జర భయపడిన, ఏందో వచ్చింది కదరా అనుకుని భయం ఉంటుంది కదా, ఏడెత్తుకోపోతారో అని అదొక టెన్షన్ ఉంది. పైన క్యాష్ ఫోన్పేలో అందుకుంటాయిలే అని క్యాష్ క్యారీ చేయలేదు. ఇక్కడ క్యాషే ఎక్కువ వాడుతున్నారు అన్ని చోట్లల్లో. బట్ ఎలాగోలా మేనేజ్ చేసాం అది ఇది అని చెప్పేసి. అయ్యో తేనె పెట్టెలు చూడండి ఎంత పెద్ద పెరిగాలి, ఎన్ని ఉన్నాయి చూడండి. 3. డార్లింగ్స్ పాపనాశనం దగ్గర కూడా దర్శనం అయిపోయింది. ఇక రిటర్న్ కిందికి వెళ్ళిపోదాం. బస్సు వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోవడమే. శ్రీశైలం ఇక్కడ నుంచి అండ్ శ్రీశైలానికి 4 ద్వారాలు ఉంటాయి. ఇది నార్థన్ గేట్ అంట, ఉత్తర ద్వారం. ఫుల్ వేగాలు అది చూడండి, ఏమన్నా నా అసలుకి బాబా సూపర్. అసలుకి మూడు ఎంత బాగా కొనుక్కోండి చూడండి డార్లింగ్స్. హ్యాపీగా కూల్గా డిస్టర్బ్ చేసినాం లేచినట్టుంది, చల్లగా కొనుక్కోండి 3. డార్లింగ్స్ వీఆర్ బ్యాక్ టు దిండి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. సో లాస్ట్ టైం చూసి ఉంటారు. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అస్సలు లేదు, వర్షాలు పడలేదు కాబట్టి. ఇప్పుడైతే ఇంకా మనం పైకి పోదాం. పైకి పోయి వాటర్ చూద్దాం. లాస్ట్ టైము ఆ పక్క బ్యారిగేడ్స్ ఉండే మొత్తం. ఐ మీన్ ఈ కొండలు ఎక్కుకుంటా పోవాలి. జారిందనుకో దొల్లుతారు, స్లిప్ అవుతుంది. డార్లింగ్స్ చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పక్క కంచెలన్నీ మొత్తం కంచెలు కట్టారు, సరిగ్గా చూపించలేకపోయినాం. బట్ ఈసారి చూడండి సూపర్, కంచెలు లేవు, ఏం లేవు. ఈ పక్క నుంచి వచ్చినాం కావా. అప్పుడైతే చాలా పైకి ఉండే, తగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్. నిజంగా వాటే వ్యూ. ఇలా చల్లగా ఐ మీన్ వాటర్ ఒడ్డున కూర్చొని ఉంటే ఏమన్నా ఫీల్ ఉందా? చల్ల గాలి తగులుతా, వాటర్ శబ్దం వింటూ పర్ఫెక్ట్. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. ఈరోజు కార్లో వెళ్ళి వచ్చినాం కదా, అసలుకి వెళ్ళినట్టే అనిపించట్లేదు. స్ట్రెస్ లేదు, ఏం లేదు, కంఫర్ట్, చాలా కంఫర్ట్గా వెళ్ళాం. కష్టపడి మా వాడు ఎక్కి పైకి వచ్చిండు, అలాగా ఎక్కలేడం అనుకోండి. బాబా ఎంత కూల్గా ఉంది తెలుసా అసలుకి, సూపర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆడ లైట్గా వాటర్ ఫ్లో అవుతుండే, బట్ ఈసారి అవి కూడా లేవు. మామూలుగానే వాటర్ ఫుల్ అంటే అద్భుతంగా ఉంటుంది. అది కాస్త మొత్తం వాటర్కే జీరో అయిపోయినాయి, అంటే ఫ్లోనే లేదు. జస్ట్ చెక్ డ్యామ్లో వాటర్ అలా ఫ్లో నార్మల్గా ఉన్నాయి అంతే. అదే చెక్ డ్యామ్ పైన నుంచి అలా రోడ్డు మీదకి పోతూ ఉంటే అదిరిపోతుంది. అదే ఫుల్ వాటర్ ఉన్నాయనుకో పైన, ఫుల్ వానలు పడితే ఆ నుంచి ఇట్లా పడి ఇట్లా పైకి వచ్చేవి, ఆ వేవ్ లాగా వస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగానే ఉండే వానలు పడినా, ఇప్పుడైతే అసలు బొత్తిగా వాటర్ కూడా రావట్లేదు, ఒక సుక్క లేవు. వాటర్ తక్కువ ఉన్నాయి కదా చెక్ డ్యామ్లో. సో సూపర్ ఉంటుంది అసలు ఒకవేళ అది ఉంటే. ఎనీవే ఇక వెళ్ళిపోదాం పదండి. ఆన్ ది వేలో ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చూసేసుకొని రిటర్న్ టు హైదరాబాద్. మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం అంట. మైసిగడ్డి మైసమ్మ ఫేమస్. డార్లింగ్స్
సో ఆన్ ది వేలో ఇంకో టెంపుల్ ఉందని చెప్పా కదా, అదే మైసిగండి మైసమ్మ టెంపుల్. సో చుట్టుపక్కల చాలా ఫేమస్ అంట. గుడి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ చూసే కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి. ఓకే ఓకే, లాస్ట్ టైం శ్రీశైలం పోయి వచ్చేటప్పుడు రిటర్న్ లో ఆ రోజు కుదరలేదు, బట్ ఈ రోజు మాత్రం కుదిరింది, వచ్చేసినాం. టైం వచ్చేసి 1:41. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. మైసిగండి మైసమ్మ గుడి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోపల అమ్మవారి విగ్రహం చూడండి ఒక్కసారి, ఉగ్ర రూపంలో, ఒక చేతిలో తల, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో శూలం, ఒక దానిలో రక్తం చూస్తుంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నారు. ఎనీవే డార్లింగ్స్, వి ఆర్ గుడ్ టు గో. ఇక లంచ్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. ఎనీవే టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మీరు ఆన్ ది వే టు శ్రీశైలం అండ్ అలాగే ఈ ఉమామహేశ్వర టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆన్ ది వేలో ఉంటుంది, చూసేయండి. బోయ్ బోయ్ బోయ్.